Subscribe to our channel and press the bell icon for the latest updates. దేవర రివ్యూ. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేశారా? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టారా? పూర్తి రివ్యూలో చూద్దాం. కథ: ఎర్ర సముద్రంలో దేవర. జూనియర్ ఎన్టీఆర్ మాట శాసనం. 4 ఊళ్ళకు ఆయన దేవర అంతే. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డుకు తెలియకుండా దించుతుంటారు. తన వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో బైరా సైఫ్ అలీఖాన్ కూడా ఉంటాడు. దేవర చేసే పనులు బైరాకు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని బైరాకు తెలుసు. అందుకే అదను కోసం చూస్తుంటాడు. మరోవైపు తాము చేసేది తప్పని ఓ సమయంలో తెలుసుకున్న దేవర తన వాళ్ళను సముద్రంపైకి వెళ్ళవద్దని హెచ్చరిస్తారు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్ళు బైరాకు తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్ళిన వాళ్లను సముద్రానికి అంకితమిస్తుంటారు దేవర. కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతారు దేవర. అంతటి ధైర్యవంతుడికి వర ఎన్టీఆర్ లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప శ్రీకాంత్ కూతురు తంగం. జాన్వీ కపూర్ వరను ఇష్టపడుతుంది. అసలు దేవర కొడుకు అయినా ఎందుకు వర అంత భయపడుతుంటాడు? ఊరి వాళ్ళ సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తుంటాడా? అసలేమైంది? ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథనం. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూశారు కొరటాల. ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలని, అది లేకపోతే కష్టం అనేది ఇందులో కొరటాల శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్ పైనే సినిమా అంతా తీశారు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి, మరికొన్ని పల్లాలు ఉన్నాయి. సినిమా మొదలవడమే చాలా సీరియస్గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్లోనే తీసుకెళ్లిపోయాడు దర్శకుడు కొరటాల శివ. ఇంటర్వెల్ వరకు స్లోగా నెరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్ట్ హాఫ్లో దేవర కథ చెప్పిన శివ సెకండ్ హాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించారు. యాక్షన్ సీక్వెన్స్లు, మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశారు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నారు కొరటాల శివ. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్ జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. చుట్టుమల్లే సాంగ్ అయితే ఫ్యాన్స్కి ఫీస్ట్ అంతే. క్లైమాక్స్కి తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర అసలు ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది? దేవర రక్తమైనా కూడా ఎందుకు అంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివరిలో బాగా చూపించారు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలోనే కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశంతో తీశారు కొరటాల. అందుకే అక్కడక్కడ బాగా స్లోగా అనిపిస్తుంది. కానీ అభిమానులకు కావాల్సింది అయితే ఫుల్గానే ఇచ్చారు కొరటాల శివ. ముఖ్యంగా తారక్ క్యారెక్టరైజేషన్ బాగుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్ట్గా ఉండుంటే ఖచ్చితంగా దేవర రేంజ్ మారిపోయి ఉండేది. క్లైమాక్స్లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చారు కొరటాల శివ. నటీనటుల పర్ఫార్మెన్స్. జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇటు దేవర అటు వరగా 2 పాత్రల్లోనూ కుమ్మేశారు. జాన్వీ కపూర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సైఫ్ అలీఖాన్ పాత్ర బాగుంది. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్రే. దేవర భార్యగా శృతి మరాఠే క్యారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ అంతా బాగా నటించారు. గెటప్ శ్రీను ఉన్నది 1-2 సీన్స్ మాత్రమే. మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ టీం. అనిరుద్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలేమో. పాటలు పర్లేదు కానీ ఆర్ఆర్ మాత్రం స్థాయికి తగ్గట్లు లేవు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. ఎడిటింగ్ పర్వాలేదు కానీ 3 గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా కొరటాల శివ ఓ సీరియస్ కథను చెప్పాలనుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుర్రలో ఉన్న ఆలోచనను స్క్రీన్ మీద సిన్సియర్గా పెట్టారు. దానికోసం ఎక్కడా కమర్షియల్ పందాలా వెళ్ళలేదు. తను చెప్పాలనుకున్న కథనే కమర్షియలైజ్ చేసి చెప్పాడంతే. రైటర్గా అదరగొట్టిన శివ డైరెక్టర్గా ఇంకా మెరిసుంటే దేవరకు తిరుగుండేది కాదు. పంచ్ లైన్. దేవర అభిమానులకు ఐ ఫీస్ట్. ఎర్ర సముద్రం పోటెత్తింది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.